కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని నాగైలంక కోడూరు మండలాల్లో సముద్ర తీర గ్రామాల చుట్టూ నీరు ఉన్నా తాగడానికి కనీసం నీరు లేనటువంటి పరిస్థితి, రానటువంటి పరిస్థితి. ఈ గ్రామాలన్నిటికీ త్రాగునీరు అందించడానికి ప్రభుత్వం 1996వ సంవత్సరంలో నాగైలంక మండలంలోని కమ్మన్మూల్లో రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి 7 పంచాయతీల పరిధిలోని 14 గ్రామాలకు ఇక్కడి నుండే తాగునీరు అందించి ఏర్పాటు చేశారు. నాటి జనాభా లెక్కల ప్రకారం త్రాగునీరు సరిపెట్టుకున్న గడిచిన 30 సంవత్సరాలతో పెరిగిన జనాభా దృష్ట్యా కూడా తాగునీటి అవసరాలకు విపరీతమైన కరువు ఏర్పడిందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా స్వర్ణగొంది, దీనదయాలపురం గ్రామాలు మంచినీటి పథకం ఉన్న కమ్మనమూల గ్రామానికి 12 కిలోమీటర్ల పైబడి ఉండడంతో నీరు గ్రామాలకు చేరుకుని ప్రజల అవసరాలు తీర్చడం అత్యంత కష్టతరంగా మారింది. దాదాపు ఒక నెల రోజులు బట్టి మాకు కుళాయిలు రావట్లేదు. కుళాయి వ్యవస్థ చాలా ఇదిగా ఉంది. ఒక రోజు వస్తే రెండో రోజు రావట్లా, రెండో రోజు వస్తే మూడో రోజు రావట్లా, ఇప్పుడు రాను అసలు రావట్లా. మరి ఈ ఆనవాళ్ళు కూడా కుళాయిలు లేక మేము నీళ్ళు ఉప్పు నీళ్ళు తెచ్చుకుని మేము స్నానం చేయాల్సి వస్తుంది. మరి మంచినీళ్ళు దొరక్క మాకి 2 ట్రాక్టర్లో మినరల్ వాటర్ కాకుండా పంపులో వాటర్ ఎత్తుకొచ్చి టిన్ను 15 రూపాయల కాడికి 20 రూపాయల కాడికి అమ్ముతున్నారు. ఆ 20 రూపాయల కాడికి టిన్ను కొనుక్కుని అట్లా జీవనం సాగిస్తున్నాం. మరి అవి లేవనుకుంటే, మంచినీళ్ళు లేవనుకుంటే మేము నీళ్ళు వాడుకునే నీళ్ళు కూడా ఈ కుళాయి మాకు రాట్లా. దాదాపు ఇప్పుడు నెల రోజులు బట్టి మేము చాలా బాధపడుతున్నాం. దాదాపు ఒక నెల రోజులు బట్టి మాకు కుళాయిలు రావట్లేదు. కుళాయి వ్యవస్థ చాలా ఇదిగా ఉంది. ఒక రోజు వస్తే రెండు. రక్షిత మంచినీటి పథకం ద్వారా విడుదల చేసే నీరు తమ గ్రామాల్లోని ఒక్కొక్క ఇంటికి 1 నుండి 2 బిందెలు మాత్రమే అందుతున్నాయని, అవి కూడా 1000కు పైగా ఇళ్లు ఉన్నటువంటి గ్రామంలో ఒకరోజు ఒక పక్కన నీరు వదిలితే మరో రోజు మరో పక్కన వదులుతారని, కనీసం త్రాగునీరు కూడా అందుబాటులో లేని దయనీయ జీవితంలో గడుపుతున్నామంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరోపక్క రక్షిత మంచినీటి పథకంలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టర్ తమకు జీతాలు సరిగా అందడం లేదంటూ నిరసనగా నీటి విడుదల నిలుపుదల చేస్తూ తమకు నీరు లేకుండా చేస్తున్నారని తెలిపారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా వచ్చే నీటిని ట్యాపుల ద్వారా అందకపోవడంతో టాప్ కనెక్షన్ ఉన్నటువంటి దగ్గర భూమి లోపల గుంతలు తవ్వి మండుటెండలో లైన్లో నిలబడి గిన్నెలతో నీటిని బిందెల్లో నింపుకుంటున్నామని అక్కడి ప్రజలు చెప్తున్నారు. చిన్న వయసు నుంచి తెలుసండి గ్రామం. నేను 2003లో వచ్చాను. అప్పుడు మా పెళ్ళి అయింది. అప్పటి నుంచి కూడా ఇట్లా కుళాయిలతో నీళ్లు పట్టుకోవటమే. ఇప్పుడు ఇట్లా యాసంకాలం వచ్చిందంటే ఒక్కొక్క రోజు 4 రోజులు 5 రోజులు నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు మాకు వచ్చి 3 రోజులు అయింది. రోజుకి వచ్చి 3 బిందులు 4 బిందులు వస్తున్నాయి, సరిపోవట్లేదు. అట్లా నీళ్ళ కోసం యాసంకాలం అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మంచినీళ్ళు కావాలంటే పుల్లయ్య గారి దెబ్బ దిండో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. బండ్లు ఉండే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అట్లా లేకనే వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారంటే మరి ఈ నీళ్ళే తాగుతున్నారు. మరి ఇవే మంచినీళ్ళు తాగాలండి. మరి మాకు మంచినీళ్ళు రావట్లేదు, ఇవే తాగుతున్నాం. మరి ఆ నీళ్ళు రాబో తాగడానికి కూడా మంచినీళ్ళు ఉంటలే మాకు. ఇప్పుడు వాళ్ళకి వచ్చి మాకు 3 రోజులు అయింది. అసలు నిన్న అయితే రాదంట, 4-5 రోజులు వదలరంట అన్నారు. మరి ఈ రోజు వచ్చింది పట్టుకుంటున్నామండి. చిన్న వయసు నుంచి తెలుసండి గ్రామం. నేను 2003లో వచ్చాను. అప్పుడు మా పెళ్ళి అయింది. అప్పటి నుంచి కూడా ఇట్లా కుళాయిలతో నీళ్లు పట్టుకోవటమే. ఇప్పుడు ఇట్లా ఈ గ్రామాలన్నీ సముద్రానికి సమీపంలో ఉండడంతో భూగర్భ జలాలు సైతం కట్టిక ఉప్పు నీరుగా ఉండడంతో 5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో గల గ్రామాల్లో ఉన్న బోరు పంపుల్లో నీళ్లను గ్రామాల్లో మగవారు ద్విచక్ర వాహనాల సైకిళ్లపై తెచ్చుకుని కూడా గొంతు తడుపుకుంటున్నారు. ఇక ముసలి ముతకవారైతే దళారులు అమ్మే నీటిని అమృతంలా భావించి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల నెల మొత్తం తినడానికి సరికాదు కదా, మొత్తం త్రాగునీటికే ఖర్చు పెడుతూ కొనుక్కుంటున్న పరిస్థితి. ఇక వర్షాకాలం వచ్చిందంటే కుళాయిలో వచ్చే నీరు ఏ రోజు ఏ రంగులో వస్తుందో, ఎటువంటి దుర్గంధం వెదజల్లుతుందో చెప్పలేమని అంటున్నారు అక్కడి వారు. నీళ్ళు ఒక రోజు వదులుతున్నారు, ఒక రోజు వదులుతులా. కాసేపు వదలమంటేనేమో నీళ్ళు వదులుతులా. నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నాం. రోజు వదులుతులా నీళ్ళు. మళ్ళీ మా వాడు వెళ్ళి అక్కడికి ఆయనకి వెళ్ళి చెబితేనే వదులుతున్నాడు. కమనమాలు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెబుతుంటేనే అట్లా చేస్తున్నారండి. వాళ్ళకి మాకు జీతాలు పడలేదు అంటున్నారు. ముఖ్యంగా సొర్లగొంది గ్రామంలో త్రాగునీరు అందుబాటులో లేక వెలువెల్లాడుతున్నారు. ఎక్కువ శాతం ఈ గ్రామాలన్నింటిలో నివసించేది అనునిత్యం సముద్ర గర్భంలో చేపల వేట సాగించి జీవనం గడిపే మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు. చేపల వేటతోనే వారి జీవనం సాగుతుంది. కానీ వేసవి వచ్చిందంటే
వచ్చే 1-2 బిందెల నీటి కోసం కాపలాలు కాస్తూ వేటను సైతం మాని కుటుంబ సభ్యులు గొంతు తడపడానికై పక్క గ్రామాలకు మంచినీటి క్యాన్లు పట్టుకుని పరిగెత్తుతున్నారు. నీరు వాటర్ మాకు రాట్లా 2 రోజులు 3 రోజులకి 4 బిందులో రాను, అయ్యో తోడుకోను, రాకపోతేనేమో కట్టేసి వెళ్ళిపోను. మాకు ఈ బాధ సరిపోతుంది. సాయంకాలం పూట తాన శాతం మాకు నీళ్ళు ఉంటలా అని ఆ బాధ మేము పడుతున్నాం. అదేంటి నీరు వాటర్ మాకు రాట్లా 2 రోజులు 3 రోజులకి 4 బిందులో రాను, అయ్యో తోడుకోను, రాకపోతేనేమో. ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు త్రాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని పదే పదే చెప్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.